ईश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। वासवी देवी कुसुमद्वय संभवां शाश्वतानन्दकन्दाय विश्वशान्ति प्रसिद्धये దాన్ని ముందుకు తీసుకొని నడిపించే విషయంలో కూడా మనిషి తన సహజ ధోరణిలో త్యాగంగా ధర్మంగా ముందుకు పోయినప్పుడు అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈరోజు నంద్యాలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందంటే ఒక రకంగా భవనాసి కుటుంబం ద్వారా వచ్చింది. నిజంగా కూడా చెప్తున్నాను విషయం. ఇది పోరాడానికి చెప్పే విషయం అయితే కాదు. కారణం ఏంటంటే భవనాసి శ్రీరామూర్తి గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను. శ్రీరామూర్తి గారి యొక్క
జిల్లాలో ఉన్నటువంటి మారుమూల పల్లెలలో ఉండే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ ఆ దేవాలయాల కమిటీలతో మాట్లాడడం, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మంచి చెడ్డ అన్ని విచారించడం, అక్కడి నుంచి మేము దానికి అవసరమైన విషయాలని ముందుకు తీసుకెళ్ళిపోవడం జరిగింది. నా మిత్రుల గురించి చెప్పుకోవడానికి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భవనాసి వాసుతో దాదాపు 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో కొనసాగుతున్నాము. వాసు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎవరి దగ్గర ఏ విధంగా వెతకాలి. ఈరోజు కానీ నా అదృష్టం కొద్దీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఆయన దగ్గర నేను ఒక మెంబర్గా చేరి వచ్చిన దేవాలయానికి వచ్చిన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా వెతకాలా, ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఇటువంటి విషయాలు ఎన్నో నేర్చుకుంటాను. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాలు నేర్చుకునేవి మా పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో ఉపయోగపడుతుంది. ప్రకాశవంతం చేసినటువంటి అన్నదమ్ములకు, ప్రాంగణంలో ఉన్న వైశ్య సోదర సోదరీమణులకు ఇచ్చిన సమయం 2 నిమిషాలు. అది చాలా ఇద్దరు అన్నదమ్ముల గురించి మెచ్చుకోవడం, పొగడడం పక్కన పెట్టేస్తాను. వాళ్ళిద్దరి నుంచి జీవితంలో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలను మాత్రం చెప్పాను. ఇద్దరు అన్నదమ్ముల ద్వయం సమాజానికి సేవ చేసేటువంటి అశ్వత్థ నారాయణ వృక్షాలు లాంటి వాళ్ళు. ఒకరు వేప చెట్టు అయితే ఒకరు రావి చెట్టు. ఎప్పుడు నీడనిస్తూ నేను మానవులకు ఏం చేయగలను అని చేసేటువంటి వాళ్ళు. ఆయన మహేశ్వరుడు, ఈయనేమో వాసుకి. ఇద్దరికి ఇద్దరు తోడు నీడుగా, ఈయన ఆయన మెడలో ఉంటాడో ఈయన ఆయన త్రిశూలంలో ఉంటాడో తెలియదు, కానీ ఇద్దరు మాత్రం సమాజానికి అద్భుతమైనటువంటి సేవ చేసేవాళ్ళు. 3వ పాయింట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ముఖ్యంగా డాక్టర్లకు అవసరం పేషెంట్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, కానీ మీరిద్దరూ సమాచార సాంకేతిక ఈ యుగంలో మాట్లాడగలిగి అవతల వ్యక్తిని ఫ్లాట్ చేయగలిగినటువంటి వ్యక్తిత్వం మీలోనే ఉంది. బంగారు ఒక ఆభరణం కొనేదానికి వస్తే మొత్తం అంగడిని కూడా వాళ్ళ చేత కొనించగలిగేటువంటి వాక్చాతుర్యం మా మహేష్ ఉంటే, ఒక బిల్డింగ్ కోసం వస్తే 2 బిల్డింగ్లు కూడా కొనుక్కొని పోయేటువంటి చాతుర్యం మా వాసుకి ఉంది. అంటే ఈ రెండింటినే కాకుండా పాజిటివ్ థింకింగ్, సకారాత్మక దృక్పథము అంటాం. ఏదైనా నేను చేయగలను, ఎంత కష్టమైనా. వాసవి యూత్ క్లబ్ తరపున వాళ్ళు చేస్తున్నటువంటి కార్తీక వనభోజనాలు, ప్రతి సంవత్సరం నేను వాళ్ళు చేసే వనభోజనాల్లో పోయి ఏదో 4 మాటలు చెబుతూ అందరిని నవ్వించి ఏదో ఆడించి చేస్తూ ఉంటాను. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళిద్దరూ నాకు తెలియదు 10 రోజులు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి కావాల్సినటువంటి పనులను డీసెంట్రలైజింగ్ ఆఫ్ వర్క్. ఆ నాయకులు తిరుగుతుంటారు. మా వాసులు నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నీకు ఏమైనా ఇది కాకుండా ఎలా ఉంటాడండి పూర్తి తన్మయుడైపోతాడు. కాకపోతే ఈయన వయస్సు పెద్ద ఉంది, అమ్మాయితో ఇలాంటి సిద్ధి ఏ సమయంలో ఎంతమందికి ఏంటే బాధలు ఎవరికి ఉండవండి బాబు. కానీ అధ్యక్షులు శ్రీ మామిడి నాగరాజు గారు మరియు ఈనాటి సన్మాన గ్రహీతలు భవనాసి బ్రదర్స్, అంటే భవనాసి వాసు గారు మరియు మహేష్ గారు, మరియు వేదికను అలంకరించినటువంటి కాల్వ శ్రీనివాసు గారు, గుండా ఆభూషణ్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా వారిని గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్లో ఆత్మకూరు విజయకుమార్ శెట్టి గారు నాకు మిత్రుడు. ఆయన వచ్చేసి నా వారసుడిగా భవనాసి వాసును నేను ఇది చేశాను అని చెప్పాడు. ఇదేంటయ్యా ఎవరితో కూడా మాట్లాడకుండా సడన్గా నువ్వు డెసిషన్ తీసుకుంటే ఎక్కువ అని చెప్పడం కూడా అది జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన చేసిన మంచి పని చాలా సంతోషదాయకమవుతుంది. ఎందుకంటే ఆర్యవైశ్య సంఘాన్ని
టేకప్ చేసినప్పటి నుండి కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఇంతకుముందు చేసిన వాళ్ళందరికంటే కూడా చాలా బాగా చేస్తున్నాడు. దాదాపు 1.5 కోటి రూపాయలు. మహేష్ ఏమో లైన్స్లో ఉన్నాడు, బాస్ ఏమో రోటరీలో ఉన్నాడు. అంటే సేవ అక్కడి నుంచే బిగినైంది. సేవా సంస్థలు వాళ్ళు ఉంటున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే దాదాపు వాసు గారికి ఇచ్చినటువంటి పదవి మార్నింగ్ కూడా చెప్పాను నేను. దాదాపు 800 కోట్ల నుండి 1000 కోట్ల ప్రాపర్టీని సంరక్షించడానికి ఆయనను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచన చేయండి. అది కూడా సేవే, అందులో ఏముండదు. ఇంకో ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే అక్కడ పోయినప్పుడు చెప్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి అక్కడ దిగేసి అక్కడే అన్ని కార్యక్రమాలు డబ్బులు కట్టకుండా రూమ్లో ఎవరు డబ్బులు కట్టకుండా పోతుంటాడ. అయితే వాసు మాత్రం ఆయన దిగితే కూడా ఆయన డబ్బు పే చేసిపోతుంటాడని ఒక్కడేసారి చెప్తున్నారు. అది కూడా మనము ఆయన హర్షించాల్సిన విషయమే. ప్రభుత్వం చెప్తానే మొట్టమొదటిసారిగా వారి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నంద్యాల జిల్లా వైశ్య సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం వారి చేతుల మీద ఉంది. కాబట్టి ఇంకా వీరు మున్ముందుగా అనేక పదవులు రాష్ట్రంలో అందుకోవాలని చెప్పి వైశ్య సంఘాన్ని ఉద్ధరించడానికి ఇద్దరు ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. ఈ సన్మాన కార్యక్రమం అంటే పైనుంచి శ్రీరామూర్తి గారు ఎంతో శ్రద్ధ చేస్తారు. ఎందుకంటే వారసత్వంగా అందరికీ ఆస్తులు పంచుతారు. కానీ వీరికి ఆ సేవా గుణం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అంటే ముఖ్యంగా మన అంతర్వాహిని అంటే మనకు కనిపించదు. గంగా యమున సరస్వతి నది ఎక్కడైతే ఉందో ఆ సరస్వతి నది కనిపించదు. అది ప్రతి ఒక్కరి నాలుక పైన ఉంటుంది. సరస్వతి దేవి అంటే తడి, ఆ తడి ఆరిపోతే ఏం లేదు. అట్లా భవనాశి కూడా ఇక్కడ అహోబిలం నుంచి సప్త నదుల యొక్క సంగమేశ్వరంలో కలుస్తూ ఉండేటటువంటిది ఎవరికి కూడా తెలియదు. వీళ్ళకు కూడా తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండానే ఎన్నో సహాయ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చాలా మందికి, ఓన్లీ ఒక వైశ్యులకు మాత్రమే. కాంపౌండ్ అంతా కూడా అది కొట్టుకుని పోయి ఉంటే స్వామి ఎవరికి చెప్పొద్దండి నేను సహాయం చేస్తానని చెప్పేసి కాంపౌండ్ అంతా కూడా కట్టించారండి. ఒకసారి కరెక్ట్గా ఆయన కూడా తెలిసిందేమో, మర్చిపోయింటారండి. సహాయం చేసి మర్చిపోయే గుణం కూడా వాళ్ళకు ఉంటుందేమో. అట్లా వాళ్ళ గురించి, అన్నదమ్ముల గురించి మా కృష్ణుని గుడి దేవాలయం మన నెరవాటి సత్యనారాయణ గారు చెప్పారు. దేవాలయాలలో మొత్తం చాలా వరకు 75% వాళ్ళ యొక్క మా యొక్క సహాయ సహకారం ఉంటే అది నిజం. ఈరోజు మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు కానీ ఒక సేవ చేసేటటువంటి దాన్ని చూసి నేను మాకు అక్కడ గాయత్రి దేవాలయంలో అక్కడ ఒక దేవాలయం ఉండాలి, మిమ్మల్ని చూసేయండి నిజంగా చెప్తున్నాను. అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసినానంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు, మీరు చేసేటటువంటి సేవలో నేను ఒక 10% చేయలేనా అనేటటువంటి రకంగా అక్కడ ఒక స్థలం ఇప్పించి అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు భవనాశిని అంటే భవబంధాలు పారద్రోలేటటువంటివి అని చెప్పేసి మనకు కలిగేటటువంటి భవబంధాలు, వాళ్ళు చేసేటటువంటి దానం, దాతృత్వ గుణం. చత్వారో విత్తదాయాగ. ఎక్కువసేపు మాట్లాడను, మన మధుమణి సార్ ఉంటారు ఇక్కడ, నేను 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాను. చత్వారో విత్త అగ్ని తస్కరాహ జ్యేష్ఠ భ్రాత అవమానేన త్రయ కుప్యంతి సోదరాహ అంట. ఏమిటంటే మనం సంపాదించినటువంటి ధనానికి 4 అన్నదమ్ములు ఉంటారు. మొదటి వాడు ఎవరయ్యా అంటే ధర్మరాజు, రెండవ వాడు రాజు, మూడవ వాడు అగ్ని, 4వ వాడు దొంగ. చత్వారో విత్త దాయ. విత్తం అంటే ధనము. 4 అన్నదమ్ముల్లో జ్యేష్ఠ భ్రాత అవమానైన. జ్యేష్ఠ భ్రాత అంటే ఎవరు? ధర్మానికి అవమానపరిస్తే ఈ 3 అన్నదమ్ములు కింద వాళ్ళు కోప్పడతారట. రెండవ వాడు ఎవరయ్యా అంటే రాజు. ఇప్పుడు రాజులు లేరు, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఈడీ ఉంది, అవునా కదా. రెండవ వాడు అక్కడి నుంచి తప్పించుకుంటారు, బినామీల పేరుతో ఇంకా ఎవరి పేరుతో పెట్టుకుని చేస్తూ ఉంటాం, అక్కడ వాడిని తప్పించుకుంటాం అనుకోండి. మూడవ వాడు అగ్ని, ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం బయటది. ఇక 4వ వాడు ఎవరు? దొంగ. ఇక దొంగని ఎవరు కూడా పట్టుకోలేనటువంటి స్థితి ఉంటుంది. అట్లా వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం 35 ఏళ్ళ నుంచి
తర్వాత వాళ్ళు కూడా పరిచయమే. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తూ ఉంటుంది. జ్యేష్ఠ భ్రాత అవమానైనా ఎప్పుడు కూడా జ్యేష్ఠ భ్రాత అంటే ధర్మాన్ని అవమానపరచకూడదు. మీ వయస్సులో నేను చూసినటువంటిది ఆ ధర్మాన్ని రక్షిస్తూ వచ్చినటువంటి దాంట్లో ఏదో ఇందాక వాళ్ళు పెద్దవాళ్ళు అన్నారు పాపం కాదని, వేల చేతిలో 2 చేతులతో సంపాదించి 1000 చేతులతో దానం చేయమని చెప్పేసి అంటాడు. ఆ రకంగా మీలో ఉండేటటువంటి ఒక త్యాగ గుణం కానీ ఒక ధర్మ గుణం కానీ అక్కడ చూస్తారు. మీరు జరుగుతుందా లేదా ఆ కార్యక్రమం అది చూసి ఆలోచన చేసిస్తారు. ఆ కార్యక్రమం జరుగుతుంది అంటే సంతోషంగా 10 కాదు స్వామి 100 తీసుకోండి అనేటటువంటి రకంగా మీలో ఉండేటటువంటి దాతృత్వం కూడా అటువంటిది. వీళ్ళిద్దరికీ కూడా భగవంతుడు ఆయురోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆ భవనాశి అనేటటువంటి వంశాభివృద్ధి రస్తూ ఇదే విధంగా ఉండేటట్లుగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ పెద్దలు టీజీ వెంకటేష్ గారికి నమస్కరిస్తూ మినిస్టర్ టీజీ భరత్ గారి అభినందనలతో నన్ను నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షుడిగా నా ధన్యవాదాలు. వేదిక అలంకరించిన పెద్దల మహిళలకు అందరికీ నా నమస్కారం. మా తండ్రి గారు గతంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా చేశారు. తర్వాత మా అన్నగారు చేశారు. తర్వాత మీ అందరి సపోర్టుతో మరి మీ భవనాసి నాగమహేష్ను నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఇద్దరికి సన్మానం అన్నారు. నారాజన్న ఫోన్ చేశారు, అన్న మేము ఏం చేశామని మాకు ఈ సన్మానం, మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది, అప్పుడు కావాలంటే సన్మానం పెట్టండి తక్షణంగా వస్తానని చెప్పాను నేను ఆ రోజు. అన్న వినలేదు. కానీ ఇప్పటికీ ఈ వాసవి యూత్ క్లబ్ అంటే 25 ఏళ్ళ సిల్వర్ జూబ్లీ నడుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు యూత్ క్లబ్ అయినా కానీ పేరుకు అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళే, కానీ పిల్లలలాగా పనిచేస్తారు. ఆ వనభోజనాలప్పుడు చూస్తుంటే రాత్రి 12-1 గంటల వరకు కానీ అక్కడ కూర్చోంటారు. ఆ దోమలకు ఈగలకు అలానే ఉండి వాళ్ళు చేస్తుంటారు. నిజంగా వారికి వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక తిమ్మయ్యన్న చెప్పారు ఆరవేశులు అందరూ కలిసి చెట్లు నాటుతామన్నారు. మీ అందరూ ఒక టైం చెప్తే దాదాపుగా 500 చెట్లు రెడీగా ఉన్నాయి. ఏ రోజు చెప్తే ఆ రోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఆరవేశ సంఘం అమ్మవార్షాల తరఫున చెట్లు నాటే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇందాక చెప్పారు మన ఆరవేశులు రాజకీయంలో ఎదగాలని. అదేమో కరెక్ట్. ఆరవేశులు రాజకీయంలో ఎదిగితే చాలా బాగుంటుంది. ఎవరైతే రాజకీయంలో వస్తారో వారికి మేము సపోర్ట్గా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి యూత్ క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. వక్రాబ్జే భాగ్యలక్ష్మి. వక్రము అంటే మనకు నాలుక మీద భాగ్యలక్ష్మి అనేటువంటిది తాండవిస్తూ ఉండాలంట. అంటే ఏదైనా ఒక పదవిలో అలంకరించిన తర్వాత ఆ పదవికి సంబంధించిన ధర్మపరంగా ఏదన్నా అడగాలి అంటే, అడిగితే మనం అడిగినటువంటి యొక్క పనులు నెరవేరాలి అంటే నాలుక యొక్క భాగ్యలక్ష్మి ఉండాలంట. అదే విధంగా కరతల కమలే సర్వదా దానలక్ష్మి. చేతుల ఎందున దానలక్ష్మి ఉండాలంట. అంటే అడగకుండా కూడా దానం చేసేటువంటి యొక్క శక్తి ఇవ్వాలి. సత్రాలు అంటే సాపేసి ఏదో ఒక ఇది వేసి పెట్టేలాగా ఉండేటివి. బట్ కాలానుగుణంగా అంతా మారడం జరిగింది. కొంతమంది ఫారెన్ నుంచి మనది ఇక్కడ చాలా మంది దాతలు ఉన్నారు. దీనికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి, భరత్ గారికి, అలాగే చాలామంది మినిస్టర్స్ అందరూ కూడా వారికి, ఇల్లూరు లక్ష్మీ గారికి, మన మధ్యలోనే ఉండి నాకు నువ్వే వస్తావు, నువ్వే చేస్తావు, నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని నా వెన్నంటూ ఉండి
మేము 20-25 రోజులు దీనికి ఎలక్షన్ల కోసం కష్టపడ్డాం. నాకు సహకరించిన నూనెపల్లి బొగ్గర వెంకట సుబ్బయ్య గారికి, అలాగే బద్వేల్ పద్మనాభం గారికి, వాసవి సత్ర సముదాయాలైన దేవకి వెంకటేశ్వర గారికి, వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. కాశీ అన్నపూర్ణ సత్రాల్లో మన నంద్యాలలో 350 మంది దాతలు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దాతలు అంటే దాతలందరూ దేవునితో సమానం. దాతలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇటువంటి సంస్థ అంటే ఈ కాశీ అన్నపూర్ణ సత్రం 33,000 మంది డోనార్స్ ఉన్నారు. ఈ సంస్థ 5 రాష్ట్రాల్లో మేజర్గా ఉన్నారు. దగ్గర 8 నుంచి 9 రాష్ట్రాల మెంబర్స్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ దగ్గర 13,000 మంది ఆంధ్రులు డోనార్స్గా ఉన్నారు. తర్వాత తెలంగాణ 7,000 చిల్లర 8,000 మంది దగ్గర తెలంగాణలో ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, కొంతమంది గుజరాత్ అటు సైడ్ వాళ్ళు కూడా మన సంస్థలో ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ దాతలు ఇచ్చి అంటే ఈ సంస్థకు మెయిన్ ఫస్ట్ ఫౌండర్ వచ్చేసి కాచం రామయ్య గారు. ఇటీవలే అంత ఒక 15 రోజులైంది వారు స్వర్గస్థులయ్యారు. తర్వాత మన కర్నూలు వాస్తవ్యులు జక్కా నాగభూషణం శెట్టి గారు, వారు కూడా ఫౌండర్స్ అన్నమాట. వారు ఎంతో కష్టపడి ముందు వారణాసిలో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. వారణాసిలో మన వాళ్ళకు అప్పట్లో వాళ్ళు 1999లో స్థాపించడం జరిగింది. అప్పట్లో భోజనాలకు కూడా సరిగ్గా ఉండేది కాదు. అక్కడి వాళ్ళు మన వంటలు రావు. సో ఆ వంటలు అవి తయారు చేయించడం, మన వాళ్ళ ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో అక్కడి నుంచి మొదలైంది మంది. అలాగే అక్కడ వృద్ధాశ్రమం ఉండేది. అంటే వారణాసిలో ఉండి అక్కడే స్వర్గస్థులైతే ముక్తి లభిస్తుందన్న ఒక ఉద్దేశంతో ఎక్కువగా అక్కడ వచ్చి ఉండేదానికి ఇష్టపడేవారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళా వచ్చేసి తిరుపతిలో స్థాపించడం జరిగింది. తిరుపతిలో 240 రూమ్లు ఉన్నాయి తిరుపతిలో. దీని తర్వాత ఇక్కడ బిల్డింగ్ సొసైటీ అని ఒక సంస్థ ఉండేది. దానికి ఫాదర్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. దాని తర్వాత నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ సంస్థకు. ఆ తర్వాత అక్కడి నుంచి షిరిడీలో స్థాపించడం జరిగింది. షిరిడీలో ఉన్న సంస్థ 256 రూమ్లు ఉన్నాయి షిరిడీలో. దాని తర్వాత హరిద్వార్లో 25 రూమ్లు ఉన్నాయి. దీని తర్వాత మళ్ళా వారణాసిలో ఇంకొకటి అవసరం పడిందన్న ఉద్దేశంతో మళ్ళా అక్కడ ఒక 50 రూములతో వారణాసిలో ఇంకోటి కట్టడం జరిగింది. దీని తర్వాత పోయిన గవర్నమెంట్ వాళ్ళు మనకు శ్రీశైలంలో స్థలం కూడా కేటాయించడం జరిగింది. దానికి కూడా భూమి పూజ జరిగింది. త్వరలోనే వర్క్ ఆర్డర్ ఇచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తాము. మాతృపితృభ్యో నమః, గురుభ్యో నమః. వేదిక అందించిన పెద్దలు వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు నాగరాజ్ కుమార్ గారికి, సెక్రటరీ నేనే, ట్రెజరర్ కాలువ శ్రీనివాసులు గారికి, వైస్ ప్రెసిడెంట్ నెరవాటి రవికుమార్ గారికి, సెక్రటరీ రాజా గారికి, అసిస్టెంట్ ట్రెజరర్ ఉండా విజయ్ కుమార్ గారికి, మా తమ్ముడు అయిన భవనాజ్ నాగమహేష్ గారికి, ఇచ్చరికి విశిష్ట ఆరోగ్య ప్రబోధకులందరికీ, మహిళా మండలి వారికి, మహిళా మండలందరికీ, పెద్ద సంఘం వారికి, యూజర్ సంఘం వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇంత ఘనంగా ఈ వేదికను అలంకరించి సన్మానం చేస్తున్న నా తోటి మిత్రులు వాసవి యూత్ క్లబ్ మెంబర్స్ అందరికీ
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారం. శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆవిష్కరిస్తూ మినిస్టర్ టీజీ భరత్ గారి అభినందనలతో నన్ను నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మహిళలకు అందరికీ నా నమస్కారం. మా తండ్రి గారు గతంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా చేశారు. తర్వాత మా అన్నగారు చేశారు. తర్వాత మీ అందరి సపోర్టుతో మరి మీ భవనాసి నాగమహేష్ను నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఇద్దరికి సన్మానం అన్నారు. నారాజన్న ఫోన్ చేశారు, అన్న మేము ఏం చేశామని మాకు ఈ సన్మానం, మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది, అప్పుడు కావాలంటే సన్మానం పెట్టండి, తక్షణమే వస్తానని చెప్పాను నేను ఆ రోజు. అన్న వినలేదు. కానీ ఇప్పటికీ ఈ వాసవి యూత్ క్లబ్ అంటే 25 సిల్వర్ జూబ్లీ నడుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు యూత్ క్లబ్ అనే కానీ పేరుకు అక్కడ ఉండే వాళ్ళంతా పెద్దవాళ్ళే, కానీ పిల్లలలాగా పనిచేస్తారు. ఆ వనభోజనాలప్పుడు చూస్తుంటే రాత్రి 12-1 గంటల వరకు కానీ అక్కడ కూర్చోంటారు. ఆ దోమలకు ఈగలకు అలాగే ఉండి వాళ్ళు చేస్తుంటారు. నిజంగా వారికి వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక తిమ్మయ్య చెప్పారు, ఆర్యవైశ్యులు అందరం కలిసి చెట్లు నాటుదామన్నారు. మీ అందరూ ఒక టైం చెప్తే దాదాపుగా 500 చెట్లు రెడీగా ఉన్నాయి. ఏ రోజు చెప్తే ఆ రోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అమ్మవార్షాల తరఫున చెట్లు నాటే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇందాక చెప్పారు మన ఆర్యవైశ్యులు రాజకీయంలో ఎదగాలని. అదేమో కరెక్ట్, ఆర్యవైశ్యులు రాజకీయంలో ఎదిగితే చాలా బాగుంటుంది. ఎవరైతే రాజకీయంలో వస్తారో వారికి మేము సపోర్ట్గా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి యూత్ క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సభలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే భోజనానికి ముందు మాట్లాడడం. మీరంతా ఎప్పుడెప్పుడా వాసు మహేష్ గారి సన్మానం జరుగుతుంది, మేమందరం వేదిక వచ్చి వారిని అభినందించి పూలదండలతో శాలువాలతో వాళ్ళని అభినందించి ఎవరు ముందుగా అభినందిస్తే వాడు వెళ్ళి పూర్తి చేయొచ్చు. అది సాధారణంగా జరుగుతుంది. నిజానికి నాకు నాగరాజు శుక్రవారం ఉదయం వాళ్ళ జీవిత విశేషాలు తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని శుక్రవారం రాత్రికి ఒక సన్మాన పత్రాలు తయారు చేసిన ఇద్దరికి సరి ఉండండి. అవి 2 పేజీలు ఉన్నాయి, అవి నేను చదవను. దాన్ని టీడీపీ చేయడానికి నేను నాగరాజు ఒక రోజంతా ఉదయం సాయంత్రం అంతా చాలా తనకిదిపోయాం. ఆ సన్మాన పత్రం ఏంటో వాళ్ళ చేతికి అందించినప్పుడు మీరు చూడవచ్చు. అది కావాలంటే వాట్సాప్లో పెడతాం, మీరు ఇంట్లో చదువుకోవచ్చు. ఇక వాళ్ళని కూర్చి 2 మాటలు చెప్పడానికి సమానం నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఎప్పుడైనా తిరుమల శ్రీనివాసుని గురించి, శ్రీశైలం మహేశ్వరుని గురించి ఎవరైనా పరిచయం చేస్తాము అని అంటే ఏమంటారు? నీకంటే మాకు బాగా తెలుసు. అలా శ్రీనివాస్ ఒక ఆయన, మహేష్ ఒక ఆయన. నేనేం చెప్పమంటారు చెప్పండి. కాబట్టి పరిచయం చేయకుండా శివకేశవుడు వాడు. వాగట్ట విభసం ప్రోక్తం వాగట్ట ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అంటాడు కాళిదాసు. వాక్కు అర్థం అంటే ఒక మాటకు అర్థం ఎట్లా విడదీయలేము అట్లా వాళ్ళిద్దరు విడదీయడానికి వీలు కానిబట్టి అన్నదన్నమాట. అది రఘువంశంలో. అయితే వాళ్ళిద్దరిని పార్వతీప రమేశ్వర, పార్వతీదేవి యొక్క భర్త, రమేశ్వరం అంటే రమాదేవి యొక్క భర్త శివకేశవుడు. తర్వాత నాకు ఇంకొక కూడా వచ్చింది, వాళ్ళిద్దరు లవకుశులు కూడా కావచ్చు కదా. లవకుశులు అంటే కవలలు కదంటే వాళ్ళిద్దరు కాదు కదా. మరి వాళ్ళ నాన్న శ్రీరాముడు కదా, ఆయన పుట్ట వాళ్ళిద్దరు లవకుశులు కాకుండా ఎట్లా పోతారు అని అనిపించింది. ఇట్లా ఇదంతా ఇప్పుడు నోట్స్ రాసుకున్నాను నేను కూర్చొని. ఇదంతా ఇంత రూపు తయారు చేసిన సన్మాన పత్రం. అది చదవడానికి నిజానికి సన్మాన పత్రం ఎప్పుడు చదువుతామంటే సభలో ముందుగా చదివి వాళ్ళ సన్మానానికి ముందు వీళ్ళు ఫలానా వాళ్ళు తెలియజేయడం కోసం.
ఇప్పుడు అన్ని విషయాలన్నీ మీరు చెప్పేసినారు. ఈ సన్మాన పత్రంలో కూడా అవే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్పడం వల్ల జరిగితే చెరవడం అవుతుంది. అయితే వాళ్ళ కుటుంబానికి సంబంధించి శ్రీ భవనా శ్రీరామూర్తి గారు దాదాపు 40 సంవత్సరాల పాటు సువర్ణ సారస్వత సంఘానికి ప్రతి ఉగాదికి ఒక కార్యక్రమం, సాహిత్య కార్యక్రమానికి వాళ్ళు ఆర్థిక సహాయం అందించేవాడు. వారితో పాటు ప్రతి ఉగాదికి నేను వేదిక మీద కూర్చొని అమ్మవారి శాలలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించే భాగ్యం నాకు కలిగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కింద ఉంటుంది, ఎందుకంటే అన్ని నీళ్లను తాను గ్రహిస్తుంది. అందుకని ఉప్పుగా ఉంటుంది. వర్షం నీళ్ళు ఎట్లా ఉంటాయి, సముద్రం నీళ్ళు శ్రీ
महेश श्री महेश्वर श्रेष्ठी संपूर्ण श्री भू नीला समेत प्रसन्न वेंकटेश्वर स्वामी सिद्धिर्भूयादि महांतो श्री वासवे कन्यका परमेश्वरी देव्या संपूर्ण अनुग्रह करुणा कटाक्ष वीक्षण सिद्धि द्वारा राजद्वारे राजमुखे दशदा शतदा सहस्रदा दिग्विजया सिद्धिर्भूयादि महांतो आदित्यादि नवग्रह देवतानां योगोष समजनित दोष परिहार द्वारा संपूर्ण आयुष्याभिवृद्धि सिद्धिर्भूयादि महांतो महाकाली महालक्ष्मी महासरस्वती श्री ललिता परा भंडारिका वासवी कन्यका परमेश्वरी देव्या अनुग्रह प्रसाद सिद्धि द्वारा उत्तरात्तर अधिकारदा योग्यता सिद्धिर्भूयादि महांतो अनुगृह्णन्तु अस्तु सन्तु यजमानस्य सत्यामेवा आशिषस्सन्तु आयुः आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु काशी विशालाक्षी अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामी संपूर्ण कटाक्ष सिद्धिरस्तु श्रीशैल भ्रमरांबा मल्लिकार्जुन स्वामी समेत श्री श्रीशैल मल्लिकार्जुन स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.